ఈరోజు మనకు ఉద్యోగాలు ఉన్నాయంటే ఆ ఉద్యోగాలు ఎవరిచ్చినాయి చెప్పండి? దేవుడిచ్చినవి. ఈరోజు మనం ఆరోగ్యాలతో ఉన్నామంటే అవి ఎవరిచ్చినాయి చెప్పండి? దేవుడిచ్చినవి. మన పిల్లలు బంతుల్లా తిరుగుతున్నారంటే ఎవరు ఇచ్చిన ఆరోగ్య పరిస్థితులు చెప్పండి? దేవుడిచ్చినవి. చాలాసార్లు చెప్పాను మీకు, మరలా ఒకసారి నేను చెప్తాను. కొంతమంది పిల్లల్ని చూస్తుంటే భయం వేస్తుంది, కొంతమంది కుటుంబాలను చూస్తుంటే భయం వేస్తుంటుంది. వాళ్ళకి డబ్బులు బాగుంటాయి కానీ వాళ్ళ ఇంట్లో ఆరోగ్యాలు ఉండవు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు. మొన్న మీరు చూసారు లేదో, మన దేశపు అధినేత డబ్బున్నవారి జాబితాలో అధినేతలుగా ఉన్నవారిలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. వాళ్ళ తాలూకా ఫంక్షన్ జరిగింది, మీరు చూసారా? మొన్న ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్కి 15 కోట్లు, 15 కోట్లకు వచ్చి పెట్టారు. 15 కోట్లు అంట, 15 లక్షలు కాదు, 15 కోట్లు. ఎంగేజ్మెంట్కి 15 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ విషయం ఏంటి తెలుసా? డైలీ వాళ్ళ ఫ్యామిలీతో బెంజ్ కార్ వేసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు డాక్టర్ గారి దగ్గరికి? ఇన్ని డబ్బులు ఉన్నాయి కదంటే, వాళ్ళకి ఫ్యామిలీ డాక్టర్లు, ప్రత్యేకమైన డాక్టర్లు ఉంటారు. ఆడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చెప్పారు, బెంజ్ కార్ వేసుకొచ్చిన తర్వాత డాక్టర్ గారు చెప్తారు, ఏవి పడితే తినకండి, చచ్చిపోతారు అన్నారు. 15 కోట్లు ఇట్టి ఎంగేజ్మెంట్ చేశారంటే మళ్ళీ ఆ 15 కోట్ల టర్న్ ఓవర్ ఎన్ని రోజులు వచ్చింది తెలుసా? నెక్స్ట్ డే వాళ్ళ బిజినెస్లో మళ్ళీ 15 కోట్లు వెంటనే వచ్చిందంట. వాళ్ళు పెట్టుకొచ్చి అంత 15 కోట్లు. కానీ విషయం ఏంటి చెప్పిన? కోట్లు ఉన్నాయి, దేశానికి కొనేంత డబ్బు ఉంది, కానీ వాళ్ళ దగ్గర ఏం లేదు తెలుసా? ఆరోగ్యం లేదు. వాళ్ళ ఇంట్లో సమాధానం లేదు, ఆరోగ్యం లేదు. ఆ కుర్రోడు ఏడుస్తూ స్టేట్మెంట్ ఇచ్చాడు, మా నాన్న వల్లే నేను ఇలా ఆరోగ్యంతో, లేదంటే నేను ఎప్పుడో చచ్చిపోవాలనే అబ్బాయి ఏడుస్తూ సమాధానం చెబుతున్నాడు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర ఆరోగ్యాలు. నేను అడుగుతున్నాను, మన దగ్గర డబ్బు ఉందా? 15 కోట్లు ఉంటే ఇక్కడ ఉంటామా? ఎవరిని కనబడకుండా తిరుగుతామా? 15 కోట్లు అడుగుతున్నాను. 15 కోట్లు అలా ఇసిరేసినట్టు ఇసిరేసారండి. కోట్లు ఉన్నాయా? వాళ్ళ దగ్గర ఆరోగ్యం లేదు. మన దగ్గర కోట్లు లేవు, మన దగ్గర ఆరోగ్యం ఉంది. నేను అడుగుతున్నాను, ఎవరు ఇచ్చారు ఇది? మన దేవుడు ఇచ్చాడు. మనకు తింటే రాళ్ళు తింటే అరిగిపోతాయి మనకి. వాళ్ళు తినమండి రాళ్ళు అంటే బిర్యానీ తినమండి, వాళ్ళు చచ్చిపోతారు బిర్యానీ తిన్నాడు. డాక్టర్ గారు చెప్తారు అలాగైపోయింది ట్యాంక్ అంటే బిర్యానీ తిన్నాడు, అందుకే అలాగైపోయాడు. మనకి కొంత తినేస్తాం, మధ్యాహ్నం తినేస్తాం, ఫంక్షన్కి వెళ్తే మళ్ళీ తింటాం, ఏమైనా ఇంకా ఆసిపోకపోతే ఆ కవర్లు వేసుకుని ఇంటికి తెస్తాం, మళ్ళీ తింటాం, టిఫిన్ చేసిన మళ్ళీ ఉదయాన్నే తింటాం. ఎలాగ అరిగిపోతుందంటే దేవుడు మాకు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ మై హెల్త్. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు నా కుటుంబానికి మంచి వాతావరణం ఇచ్చాడు. దేవుడు మా కుటుంబానికి చక్కటి సమాధానం ఇచ్చాడు. మన దగ్గర కోట్లు లేవు, కానీ దేవుడు ఇచ్చిన ఆరోగ్యం ఉంది. ఇవన్నీ అడుగడుగున మీరు లెక్క పెట్టుకోండి. మరొక ఉదాహరణ చెప్తాను వినండి. ఒక ఎంపీ గారి ఇంటికి వెళ్ళాం మేము మెసేజ్ చెప్పడానికి. మెసేజ్ అంతా అయిపోయింది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక పాపను తీసుకుని వచ్చారు. పాముకి శరీరం ఉంటుంది చూసారు, శరీరం పొరవుడిసే టైంలో పాము శరీరం ఎలా ఉంటుందో, మనిషి కాలిపోయిన తర్వాత పొరలు ఎగిసిపోతుంది చూసారు, మనిషికి కాలిపోయినదే సేమ్ అలా ఉందండి ఆ పాప. డాక్టర్లు చెప్పారు ఏమనంటే, ఈ పాప ఎదిగినా ఇలాగే ఉంటుంది, మీరు ఇంటివరకు తీసుకెళ్ళకండి, ఇది ఒక చెత్త కుప్పలో పడేసి వెళ్ళిపోండి అన్నారు. కన్న బ్రేక్ కనుక వదలలేకపోయారు. ఎలా ఉన్నా మా బిడ్డను మేము పెంచుకుంటామండి అని తీసుకొచ్చారు. ఆ బిడ్డను తీసుకొచ్చి నా దగ్గర ఎప్పుడు తీసుకొచ్చారు, ఆ తర్వాత తీసుకొచ్చి నేను వెళ్ళినప్పుడు ప్రేయర్ చేయడానికి తీసుకొచ్చారు. చూసిన వెంటనే నాకు భయం వేసిందండి. భయం వేసిన వెంటనే దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన, దేవా ఇదే పరిస్థితులు మా కుటుంబాల్లో మా బిడ్డలకు ఉంటే మేము ఏమైపోతాం అనిపించింది. మా బిడ్డలు ఇలా లేరు, మా బిడ్డలకు నున్నటి శరీరం ఉంది, చక్కటి పాలబొగ్గలు ఉన్నాయి, మా బిడ్డలు చంచంగమని తిరుగుతున్నారు. ప్రభువా మా బిడ్డలకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. నేను అడుగుతున్నాను, కోట్లు ఉన్నాయి కానీ వాళ్ళ బిడ్డల జీవితాలు చూడండి ఎలా ఉన్నాయి. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఇలా దేవుడు ఎన్ని మేలు చేశారు, ప్రతిదీ జ్ఞాపకం చేసుకోండి. నాకు ఈ సహోదరుడి కోసం విన్నప్పుడల్లా నాకు ఎంత గౌరవంగా అనిపిస్తుందో. ఎక్కడో ఉన్న మన ఏరియాలు, చిన్న ప్రాంతాల నుంచి ఈరోజు దేశాల మహాసముద్రాల మీద తిరుగుతున్నాడు. ఎప్పుడో స్టాండర్డ్ సోషల్ బిట్లు చదువుకునే వాళ్ళం, అవి ఆ స్టాండర్డ్ జీకేలో చదువుకున్న ఆ ఏరియాలన్నీ తిరుగుతున్నాడు. అడుగుతున్నాను, ఎంతమంది లేరండి మనకన్నా చదువుకున్న వాళ్ళు ఈ సొసైటీలో? ఎంతమంది మేధావులు పిహెచ్డి క్యాండిడేట్లు లేరు చెప్పండి? ఎంతమంది టెక్నికల్ డిపార్ట్మెంట్ లేరు చెప్పండి? ఎంతమంది లేరు చెప్పండి? వాళ్ళకి లేని ధన్యత ఈరోజు మూలనెక్కడున్న మనకు దేవుడు ఒక ఉద్యోగం, ఒక జీతం నెలకయ్యేసరికి ఒక చక్కటి గౌరవప్రదమైన స్థితిని ఇచ్చారంటే ఎవరు చేసిన మేలు ఇది? దేవుడు.
ఇవన్నీ గుర్తుంటే నిబంధన చేసుకున్న ప్రజలమైతే ఎప్పుడు మన హృదయంలోంచి రావాల్సింది ఏంటి చెప్పిన? కృతజ్ఞత. దేవా, నెలకు శాలరీ వచ్చిందంటే ఈ గ్రాస్ నేను అందుకుంటున్నానంటే ఈ శాలరీ బయట చాలామందికి లేదు ప్రభువా. నేను ఎప్పటికీ జీతాన్ని బట్టి నేను మర్చిపోను. ఇది కృతజ్ఞత. నా భార్య నాతో నవ్వుతూ మాట్లాడుతుందంటే నేను ఎప్పటికీ మర్చిపోను ప్రభువా, నాకు చక్కటి కుటుంబాన్ని ఇచ్చావు. చాలామంది వారు, నేను ఒక చర్చికి చెల్లి వచ్చింది, చక్కగా ఉన్నారు ఎంగేజ్లో. ఆ చెల్లిని చూసిన వెంటనే నాకు చాలా జాలేసింది. ఆ చెల్లికి థైరాయిడ్లో వేరొక లక్షణం ఉంది, ఎక్స్ట్రీమ్. ఆ థైరాయిడ్ లక్షణం ఏంటంటే లావన్న అయిపోతారు, లేదంటే ఈ కణితి ఈ యొక్క చెంపలు ఏవైతే ఉన్నాయో ఇవన్నా లావ్ అయిపోతాయి, లేదా ఈ స్టమక్ మీద పడి బిడ్డలైనా పుట్టడం పానేస్తారు. ఇంకా ఎక్స్ట్రీమ్ స్టేజ్ ఏంటంటే షుగర్ వచ్చిన వాళ్ళు ఎలా ఎండిపోతారో అలా ఎండిపోతారు. అలా ఎండిపోయిందండి ఆ అమ్మాయి. ఈ చెక్కులన్నీ లోపల నొక్కేసి నీ కళ్ళు మాత్రం కనబడుతుంది, ఏడుస్తున్నట్టు మాట్లాడుతుంది. నేను అడుగుతున్నాను, నీ భార్యకి అలాంటి పరిస్థితి ఉందా? నీ భర్తకు అలాంటి పరిస్థితి ఉందా? లేదు. నీకు దేవుడు ఇన్ని మేలులు చేస్తుంటే నీకు ఒక్కడొక్కడు గుర్తు రావట్లేదా? పిల్లలు కనబడుతున్నారు. కరోనా టైంలో మీరు చూడండి, భర్త ఉంటే భార్య లేదు, భార్య ఉంటే భర్త లేడు. వాళ్ళిద్దరు ఉంటే ఆ పిల్లలు లేరు, పిల్లలు మాత్రం చిన్న పిల్లలు ఉంటే తల్లిదండ్రులు బతికలేరు. మనకి ఎన్ని మేలులు చేసే ప్రభు అంటే ఒక్కటి కాదు, రెండు కాదు, అడుగడుగున ఎన్నో మేలులు మాకు జరిగించాం. అందుకే మన జ్ఞాపకం చేసుకోవాలి. యోనాతాను బతుకున్నంతకాలం ఎవరిని జ్ఞాపకం చేసుకుని బతికాడు చెప్పండి? దావీదుని జ్ఞాపకం చేసుకుని. మనం బతుకున్నంతకాలం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యని ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పిల్లలు మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు, మన కుటుంబం మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు, మన ఉద్యోగాలు మనకి సౌకర్యంగా ఉన్నప్పుడు, మన పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు మనం ఎప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. నేను అనుకున్నాను ఇది బర్త్డే కార్యక్రమం ఏమనుకున్నాను నేను, కానీ ఇక్కడికి వచ్చే చెప్పారు పెద్ద బర్త్డే కార్యక్రమాలు ఏమి లేవంట, జస్ట్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అంట. ఏముందంటే కారణం ఏమీ లేదు, ఎవ్రీ ఇయర్ చేస్తారని నేను విన్నాను. ఏదోటి జరిగిపోవాలి, రోడ్డు మీద పడిపోవాలి, పైకి లేగాలి. అప్పుడు కానీ అడుగుతున్నాను, ఏమి జరిగినా జరగకపోయినా సజీవ లెక్కల్లో ఉన్నాం. ఇంతకు మించి ఏ కార్యం కావాలి? నువ్వు ప్రతి ఏడాది కాదు, ప్రతిరోజు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? కృతజ్ఞత జ్ఞాపకం చేసుకోవాలి.